హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న కిచెన్స్. ఈరోజు మనం మిల్లెట్స్‌తో బిస్కెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పైన చూపిస్తున్న క్వాంటిటీలో అన్నీ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 5 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడిని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసి దాన్ని మంచిగా కలిపి హీట్ చేయాలి. ఆ వెన్నను నెయ్యి కరిగే వరకి హీట్ జేయాలి. హీట్ చేసిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని, అందులో మన పౌడర్స్ మనం ఇప్పుడు యాడ్ చేసిన మన ఏంటిది బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్ చూపిస్తున్న విధంగా ఏసుకోండి. ఏసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేయండి. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కాకుండా ఇప్పుడు మనం బీటర్ తోటి మంచిగా మిక్స్ చేసుకొని, రాగి పౌడర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ గూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. తర్వాత మనం గోధుమ పిండి కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కదా! ఆ హాఫ్ కప్ కూడా కలిపేయాలి. అదెందుకంటే గోధుమ పిండి మనం బిస్కెట్స్ అనేవి విరగకుండా మంచిగా ముద్దగా రావడానికి, పిండి ముద్దగా రావడానికి గోధుమ పిండి యాడ్ చేస్తాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ గూడా యాడ్ చేసి మంచిగా మన చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకొని, మన ట్రేకి ఘీ అప్లై చేసి దానిపైన బిస్కెట్స్ పెట్టేసి 180 డిగ్రీస్ నుంచి 30 మినిట్స్ కుక్ చేయాలి మనం. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని అది మొత్తం చల్లారినాక తీసుకొని ఎవరికైనా చూస్తే లాంగ్ చాలా వీడియో టేస్టీ, కావాలంటే కామెంట్ చాలా చేయండి. హెల్తీ.